అతనిపైన చర్యలు లేవా, ఖురాన్ని తక్కువ చేసి మాట్లాడటం అనే విషయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైడ్ పబ్లికేషన్ సర్క్యులేట్ అవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే మనం పుట్టపర్తి హెడ్ క్వార్టర్లో సోషల్ మీడియా మనం డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియా విభాగంలో ప్రతిరోజు ఏవి వస్తున్నాయనేది ఎవ్రీ 1 hour యూజ్ టు అబ్జర్వ్. సో ఈ విధంగా దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీనిపైన ఒక కేసు రిజిస్టర్ చేశారు కదిరి టౌన్లో. సో అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఏంటంటే ఇతను భావ ప్రకటన స్వేచ్ఛ అంటే 19 ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అలాగే ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ డిస్టర్బ్ చేయకూడదు, డీసెన్సీ అండ్ మొరాలిటీని దెబ్బతీయకూడదు, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకూడదు, తర్వాత ఎనీ అఫెన్స్ అంటే ఏదైనా ఒక నేరం జరిగే విధంగా అది ప్రోత్సహించకూడదు. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్ 19(2)లో స్పష్టంగా మెన్షన్ చేయబడింది. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే గ్రూప్స్లో రకరకాల పోస్టులు సర్క్యులేట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇలాంటి వాటిని వైలేషన్ చేసే విషయంలో ఖచ్చితంగా ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తీసుకోవడమే కాకుండా ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేసి ఇష్టం వచ్చినట్టు కింద క్యాప్షన్స్ పెట్టి పబ్లిక్ని మతాల మధ్య, కులాల మధ్య, గ్రూపుల మధ్య రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ వాటిని ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి సోషల్ మీడియాలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పెట్టి సర్క్యులేట్ చేసేటువంటి వాటిపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎదుటివారి యొక్క స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు, ఎదుటివారి యొక్క ప్రవేశికి భంగం కలిగించకూడదు, దేశ భద్రతకు ముప్పు కలిగించకూడదు, సమాజంలో అలజడులు సృష్టించకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం.